వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాన్. ఈరోజు కల్వకుర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఏదైతే మాదక ద్రవ్యాల మీద విద్యార్థులకు అవగాహన సమావేశం, అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినటువంటి కల్వకుర్తి పిఎస్ స్థానిక సిఐ భీమ్ కుమార్, అట్లాగే ఎస్ఐ కురుమూర్తి గారి ఆధ్వర్యంలోనే ఈరోజు మహాత్మా జ్యోతిబా బీసీ వెల్ఫేర్ స్కూల్లో పిల్లల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే మాదక ద్రవ్యాల మీద, డ్రగ్స్ దాని మీద ఎలా మనం దాని గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా దాన్ని ఖండించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు అయితే భీమ్ కుమార్ సిఐ గారు ఇక్కడ పాల్గొని పిల్లలకు చెప్పే కార్యక్రమం చేశారు. ఏదైతే పిల్లలకు ఏదైతే స్కూల్ విద్యార్థులకు ఈరోజు ఎస్ఏ ఎగ్జామ్ కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామ్లో సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి మాదక ద్రవ్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మనం ఒకవేళ ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు ఏమన్నా వస్తువులు ఇచ్చినప్పుడు ఎలా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన విధానంతో ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా కంటెస్ట్ చేశారు. సో ఇందులో విద్యార్థులు చాలా మంది పాల్గొని వాళ్ళ ఆలోచన విధానాన్ని సమాజానికి ఎట్లా ఉండాలి, ఏదైతే ఇప్పుడు డ్రగ్ అనేది చాలా విచ్చలవిడిగా అయ్యింది. ఏదైతే స్కూల్ పిల్లలు 9th 10th తర్వాత ఇంటర్ డిగ్రీ పిల్లలు ముఖ్యంగా చాలా వరకు డ్రగ్కి అలవాటై బానిసలైపోయి కుటుంబాలకు దూరం అవుతూ ప్రాణాలు కోల్పోయి సమాజాన్ని కూడా చేయరాని పనులు చేస్తూ వాళ్ళ జీవితాలు పణంగా పెడుతూ ముందుకు వెళ్తున్న తరుణం. అలాంటి కుటుంబాల నుంచి ఎంతోమంది పిల్లలు ఈరోజు వాళ్ళని ప్రాణాలు కోల్పోయిన సందర్భం కూడా చూస్తున్నాము. ఏదైతే రోడ్డు ప్రమాదాలకు వీళ్ళు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలని చాలా ఇబ్బందికరంగా దీనస్థితికి తీసుకెళ్లే ఆలోచన సంఘటనలు కూడా చాలా వరకు చూసుకున్నాం. ఆ ఆలోచన విధానంతో ప్రతి ఒక్క ప్రైవేటు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఏదైతే సమాజం మీద ఒక అవగాహన తీసుకొచ్చేందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ యంత్రాంగం, అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళ కొలాబరేటివ్తోనే చాలా వరకు పిల్లలకు అవగాహన కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే ముఖ్యంగా డ్రగ్ వాళ్ళు ఒక ఐస్ క్రీమ్లో కానీ ఒక తీసుకునే తిన పదార్థంలో కూడా కలిపి ఇవ్వడం వల్ల దానికి అడిక్ట్ అయ్యి పిల్లలు క్రమక్రమంగా దానికి బానిసలు అయిపోతున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఏదైతే పోలీస్ శాఖ వారి నుంచి వాళ్ళు చెప్పే ఆలోచన విధానం ఈ మధ్యనే మేము కల్వకుర్తిలో యువతని ముఖ్యంగా యువత దృష్టిని పెట్టుకొని చాలా మందికి ఏదైతే మేము వాళ్ళని ఒక పరీక్షలు అంటే ఒక టెస్ట్ నిర్వహిస్తే అందులో చాలా మంది డ్రగ్ తీసుకున్నట్టుగా మాకు నిర్ధారణ వచ్చింది. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి వాళ్ళను దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే ఈ మధ్యలో కల్వకుర్తి పట్టణంలోని చాలా మంది డ్రగ్కి అలవాటు అయిపోయి విచ్చలవిడిగా ఓవర్ స్పీడ్తోని బండ్లు కానీ కార్లు కానీ నడపడంతో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు ఎంతో ఇబ్బందికరంగా ఒక సమస్యగా మారింది. కల్వకుర్తిలలో ఏదైతే ప్రైవేటు పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, అట్లాగే ప్రైవేటు కళాశాలలు కూడా చదువుతున్న విద్యార్థులు, అక్కడ పాఠాలు చెప్తున్న టీచర్స్ కూడా వీళ్ళు ఒక సూచన, ఒక మెసేజ్ ఇచ్చారు. ఏదైతే మీ ఆవరణలో ఏమన్నా జరుగుతున్నా అటువంటి ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే వెంబడే మమ్మల్ని సంప్రదించండి. 100 కాల్ చేసి అక్కడున్న సమాచారం మాకు ఇవ్వవలసిందిగా అక్కడున్న ప్రిన్సిపల్స్కి, టీచర్స్ కూడా వీళ్ళు ఒక సలహా సూచనలు ఇచ్చారు. ఏదైతే విద్యార్థులు కూడా అదే ఆలోచన, మీకు ఏదైతే ఎవరి మీద అనుమానంగా కనిపిస్తే ఎంబడే మీ టీచర్స్ కానీ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీసు వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సకాలంలో వచ్చి వారి నుంచి మేము వాళ్ళని మా హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది అనే ఆలోచన కూడా చెప్పారు. ముఖ్యంగా గుర్తు తెలియని వాళ్ళు మీకు ఏమన్నా తినే పదార్థాలు ఇస్తున్న తరుణంలో కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మీరు మా బర్త్డే అని చాక్లెట్లు ఇవ్వడం, ఐస్ క్రీమ్స్ ఇవ్వడం, ఇంకేమన్నా తినే పదార్థాలు ఇవ్వడం, లేకపోతే దేంట్లో ఉన్న వాటర్లో కలిపియడం అనేటివి చాలా వరకు తరచుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బాలికలు, ఇదైతే మహాత్మా జ్యోతిబా బీసీ వెల్ఫేర్ పాఠశాలలో బాలికలకు కూడా ఎట్లా మీరు వచ్చే సమస్యను ఎట్లా ఎదుర్కొనడానికి మీరు బలంగా ఉండాలనే ఆలోచన విధానంతో ఒక విద్యార్థులతో వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. ఏదైతే వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ఈరోజు ఒక ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా కంటెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లల విద్యార్థులు కూడా చెప్పే ఆలోచన చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా మీకు గుర్తు తెలియని మీ ప్రాంతంలో ఉంటే ఇమ్మీడియట్లీ మమ్మల్ని సంప్రదించండి, లేకపోతే మీకు టీచర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరారు. అట్లాగే మీతో ఎవరైనా చెడుగా ఇంకేదైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి అన్నట్టుగా ఒక ఆలోచన. ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వం కానీ, ఇటు
ఏదైతే సమాజంలో ఏదైనా కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారికి కూడా దీని విషయంలో చాలా సీరియస్‌గా ఉండాలి. ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి వెంటనే మీరు చేరవేసి వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టయితే మనం కొంచెం దాన్ని ముందుగానే వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసు పెట్టడం గానీ, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడేలా వాళ్ళకు ఎలా కంట్రోల్ చేయాలని ఒక ఆలోచన విధానంతోనే ఈరోజు గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం మీద సిఐ మనకు ఏదైతే భీమ్ కుమార్ గారు, అట్లాగే ఎస్ఐ కురుమిర్తి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పి ఆలోచన చేశారు. అక్కడ పిల్లలు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో ప్రోగ్రామ్ జరిగిందనమాట. అంటే దేని గురించి అంటే డ్రగ్ అవేర్నెస్ గురించి సిఐ భీమ్ కుమార్ సార్, ఎస్ఐ కురుమూర్తి సార్ మాకు డ్రగ్ అవేర్నెస్ గురించి తెలియజేశారు. అంటే డ్రగ్స్ని వాడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ మనం ఫ్యూచర్లో జరుగుతాయి, అలాగే మన నైబర్స్కి, ఫ్రెండ్స్కి ఎలాంటి సజెషన్స్ అవి వాడకుండా మనం ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. అట్లా డ్రగ్స్ వాడడం వల్ల మన యొక్క హెల్త్ పాడవుతుంది, అలాగే మనం దానికి అడిక్ట్ అవ్వడం, ఇంకా మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అవన్నీ జరుగుతాయి. అట్లా ఎవరైనా మన సరౌండింగ్స్లో కానీ నియర్ బై ప్లేసెస్లో కానీ అట్లా ఎవరైనా చేస్తే మనం వాళ్ళకి చెప్పాలి. అయినా కానీ వాళ్ళు వినకపోతే మనం సార్కి కాల్ లేదంటే 100కి కాల్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సార్ అయితే టోటల్గా డ్రగ్ అవేర్నెస్ గురించి మనం ఎలా ఉండాలి, డ్రగ్స్ వాడొద్దు, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అని ఈరోజు చెప్పారు. అంటే మాకు ఇంతవరకు ఎవరు చెప్పలే. సార్ ఫస్ట్ టైం ఇట్లా చెప్పినందుకు సార్కి థ్యాంక్ యూ సో మచ్. A colorful good afternoon to everyone. My name is Geetanjali from Kalvakurti branch, 10th class. ఈరోజు మాకు సిఐ భీమ్ కుమార్ సార్ అండ్ ఎస్ఐ కురుమూర్తి సార్ గారు వచ్చి మాకు చాలా నేర్పించారు డ్రగ్స్ గురించి. అసలు డ్రగ్స్ మాకు తెలియదు, మేము మూవీలో మాత్రమే చూసినాం, ఆఫీసర్ ఆన్ డ్యూటీలో. అది పౌడర్లో మాత్రమే చూసినాం, లిక్విడ్స్లో ఎక్కడ ఉంటుంది, ఐస్ క్రీమ్స్లో ఏడు ఉంటుంది, అసలు మనకు కనిపించదు. ఇంకా దానివల్ల మనకు చాలా లాసెస్ ఉంటాయి. అది కనిపించదు కానీ మనలో అసలు యాక్షన్స్ అనేది జరుగుతుంటాయి, మనకు తెలియకుండానే తీసుకుంటుంటాం. ఐస్ క్రీమ్స్లో ఉంటాయని కూడా నాకు ఇప్పుడే తెలుసు. సార్ వాళ్ళు వచ్చినాక చాలా నేర్చుకున్నా. అది తీసుకోవడం వల్ల సొసైటీకి చాలా లాస్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఐస్ క్రీమ్స్లో అంటున్నారు కానీ అది వాళ్ళని బ్యాన్ చేయించచ్చు కదా. అది ఏ ఐస్ క్రీమ్స్లో ఉన్నాయని ఐస్ క్రీమ్స్ కూడా టెస్ట్ చేసి సేల్ చేయొచ్చు కదా. ఇంకా ఆల్కహాల్ కూడా అవి కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల మా సరౌండింగ్స్లో కూడా మొన్న గంజాయి అని తాగిరు మా విలేజ్లో. మా డాడీ చెప్తే ఏందో అని నాకు తెలియలేదు అప్పుడు. కానీ మా డాడీ ఉండి ఏమని చెప్పినంటే అది గంజాయి తాగి మా ఊర్లో కొంతమందిని గొంతు విసికిరంట. అది అట్లా చేస్తే కేసు అయిందని చెప్పింది మా డాడీ. ఇంకా తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళు ఉండి ఇట్లా ఉంటుంది, లిక్విడ్స్లో ఉంటుంది, పౌడర్లో ఉంటుంది, ఐస్ క్రీమ్లో ఉంటుంది, ఫుడ్ ఇట్లా పేపర్లో కూడా చిన్న పేపర్లో జస్ట్ టంగ్కి టచ్ చేసే చాలు నర్వస్ సిస్టమ్ ఏమంటే డిస్టర్బ్ అవుతుంది, మనం ఫిజికల్గా కూడా హెల్తీగా ఉండము, మెంటల్ కూడా హెల్తీగా ఉండము అని చెప్పేసి చాలా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సార్. ఇలాంటివి ఎన్నో మాకు చెప్పాలి, చెప్తూనే ఉంటారు సార్ వాళ్ళు కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.